శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యన్మ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్తున్నాం. ఇందులో భాగంగా బాలకాండ పూర్తి చేసాం. అయోధ్యకాండని 8 భాగాలకి చెప్తున్నాం. ఈ రోజున 9వ భాగాన్ని చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదానింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. నాయన, రేపే నీకు యమరాజు పట్టాభిషేకం. ఈరోజు ఉపవాసం ఉండాలి. నువ్వు భూమిపైనే శయనించాలి సుమా. చూడు, మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా విఘ్నాలు కలుగుతుంటాయి. శ్రేయోంసి బహువిఘ్నాని అన్నారు. ఏదైనా మంచి పని తలపెడితే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి నాయన. కాబట్టి నువ్వు నీ మిత్రులందరూ కూడా అప్రమత్తులై ఉండండి, జాగ్రత్తగా ఉండండి. భరతుడు ఇక్కడ లేకుండా ఉన్నప్పుడే నీకు యవరాజ్య పట్టాభిషేకం చేయాలని నా సంకల్పం. ఒక విషయం మాత్రం నిజం, భరతుడు నువ్వంటే చాలా భక్తి యుక్తులు ఉన్నవాడు, నిన్ను అనుసరించే ఉండేవాడు, మంచి ధర్మబుద్ధి గలవాడు, దయాశీలుడు, ఇంద్రియ నిగ్రహం కూడా కలవాడు, ఎప్పుడు సత్పురుషుల మార్గాన్ని అనుసరించేవాడు. ఇదంతా వాస్తవే. కానీ అప్పుడప్పుడు అటువంటి సత్పురుషుల యొక్క చిత్తం కూడా చంచలంగా మారచ్చు. చూసారా, ఈ విధంగా చెప్పి నువ్వు వెళ్ళిన ఆయన పంపించేశాడు. రాముడు తండ్రికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయిన విధంగా దశరథ మహారాజు అభిషేకాన్ని గురించి చేసిన నిర్ణయాన్ని విని రాముడు తన గృహానికి వెళ్ళి వెంటనే బయలుదేరి అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళాట, కౌసల్యామాత దగ్గర. ఆమె పట్టు వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉంది. లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంది ఆమె. ఈ వార్త విన్నది, రామాభిషేక వార్త విని. ఎందుకంటే అంతకుముందే సుమిత్ర లక్ష్మణుడు వచ్చి చెప్పేశారు ఆమెకి వార్త. సీతను కూడా రప్పించారు అక్కడికి. కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నమైన కౌసల్య సుమిత్రతోటి, లక్ష్మణుడితోటి, సీతతోటి కలిసి కూర్చున్నది. మహావిష్ణువుని కూడా ధ్యానించింది తర్వాత, అమ్మవారిని తర్వాత. అటువంటి తల్లిని సమీపించి రాముడు ఆమెకు ఆనందం కలిగించేటట్టుగా, అమ్మా, తండ్రి గారు నన్ను ప్రజాపాలన కోసం నియమించారమ్మా, వారి ఆజ్ఞ ప్రకారం నాకు రేపు రాజ్యాభిషేకం జరగబోతున్నది అని చెప్పాడు. ఇక్కడ ఆప్ చేద్దాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.